చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ఆయన ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలందరూ కూడా గమనించారు. అన్నీ కూడా హామీలు ఇచ్చినవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసినటువంటి సంఘటనలే 2014 నుండి 2019 వరకు బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, ప్రజలు గాని అనేక ఇబ్బందులు పడి ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీల్ని మోసం చేసి ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు కనుక ప్రజలందరూ కూడా వాటిని గుర్తు పెట్టుకుని 2019లో 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చిన సందర్భం ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మేనిఫెస్టో చిన్న స్వల్ప మార్పులు తప్ప లాస్ట్ టైం ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో అయ్యే అమలు పరుస్తాము. చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలను చూసి గాని, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను గాని గమనించి ఆయన నేను ఇంతిస్తాననేసి ఓటర్లని ప్రలోభ పెట్టడానికి ఆయన ఏమీ ఇది కావట్లేదు. నేను మంచి ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి నేను మంచి చేశాను అని అనుకుంటే ఓటేయమంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా అనట్లా. ఏమంటారంటే ప్రతిదీ కూడా తను చేసిన మోసాలనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. కంపెనీలకి సంబంధించి ఎక్కడ ఏ కంపెనీలు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా మనం వెళ్ళి అక్కడ ఏ సెజ్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ కంపెనీలకి సంబంధించి కానివ్వండి, లేదు కడపకి వెళ్ళనియండి, అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కానివ్వండి, లేదు నెల్లూరుకి వెళ్ళనియండి, అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కానివ్వండి, ప్రత్యక్షంగా చూసినట్టయితే ఆ కంపెనీలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి చూసే పరిస్థితి లేదు కాబట్టి అందుకని చంద్రబాబు గారు ఇచ్చినటువంటి అటువంటి ప్రలాపను పేలుతా ఉన్నారు. ఇప్పుడు 2014లో కూటమేగా, 2014లో కూటమే. ఆ కూటమి ఇచ్చినటువంటి ఆ కూటమిని ప్రజలు నమ్మి 2014లో పట్టం కడితే రుణమాఫీ చేస్తానన్నారు పూర్తిగా. లేదు బంగారానికి సంబంధించి 2014కి ముందు ఉన్నటువంటి రుణాలని మీరు రూపాయి కూడా కట్టొద్దు అన్నారు. మేము వస్తే 2014లో మేము వస్తే తప్పనిసరిగా మేము మొత్తాన్ని కూడా తీసి పారేస్తాం, రుణమాఫీ చేసేస్తాం అనేసి అన్నారు. వాళ్ళు వచ్చిన 2014లో ఇచ్చినటువంటి వాళ్ళ హామీలు కానివ్వండి, వాటిని తుంగలో తొక్కినటువంటి ఇదనమాట సంఘటనలో. ఇప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు, లేకుంటే మీ ఇంటిని తాకట్టు పెడతారు, పొలాన్ని తాకట్టు పెడతారని అంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఎటువంటిదంటే ఇప్పుడు డిజిటల్ సమాజంలో ఉన్నాం మనం. ఒకప్పుడు అనాగరికంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏలినటువంటి ప్రతి కాలంలో కూడా అటువంటి అనాగరిక పాలనలో ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిజిటల్ సమాజంలో ఉన్నాం కనుక ఆయన చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క పాలనలో తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాన్ని మొత్తాన్ని కూడా ఆయన ప్రతిదీ కూడా పేపర్ పరంగా, ప్రింట్ మీడియా పరంగా, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా వెల్లడి చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అటువంటిది ఏం చేయలేదు కనుక చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ మోసపు మాటలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ఈ ప్రజలకి గడపకి చేరుతా ఉంది. ఈ 1952 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 52 నుండి ఇప్పటి 2019 వరకు ఏ రోజు కూడా గవర్నమెంట్ గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలను అందించిన సందర్భాల్లో కానీ మొట్టమొదటిగా ఒక నవ నిర్మాత, ఒక కమ్యూనిస్టు అగ్రనేత, ప్రపంచ అగ్రనేత నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు దేశంలో ఎట్లా పరిపాలన చేస్తా ఉన్నారు గతంలో, ఇప్పుడు మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమ్యూనిస్టుగా పేద ప్రజల్ని ఆదుకుంటానికి, పేద ప్రజల్ని సంక్షేమ పథకాల ద్వారా గడపకు వెళ్ళి వారికి అందిస్తున్న ఫలితాలని మేము చూసినట్టయితే ఒక కమ్యూనిస్టు యోధుడు లాగా మాకు అనిపిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఎన్ని కూటమిలు వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎంతమంది అవాకులు చవాకులు పేలినా, ఎంతమంది కుట్రలు కుతంత్రాలు పన్నినా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు.